హాయ్ ఫ్రెండ్స్, అనురాగ్ బసు దర్శకత్వంలో వచ్చిన మెట్రోకి సీక్వెల్ మెట్రో ఇన్ దిను. అంటే ఈ రోజుల్లో మెట్రో సిటీస్ లో ఏం జరుగుతుంది అని అర్థం. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. ఇది ఒక మ్యూజికల్ డ్రామా, అంటే డైలాగ్స్ కూడా పాటల రూపంలో వస్తూ ఉంటాయి. ఇది వరకు అనురాగ్ బసు బర్ఫీ సినిమా తర్వాత రణబీర్ కపూర్ తో ఇటువంటి ప్రయోగమే చేశాడు. అది అట్టర్ ఫ్లాప్ అయింది. మరి ఈ మ్యూజికల్ ప్రయోగం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ప్రీతం మ్యూజిక్ అందిస్తూ సినిమా అంతా కనబడుతూ ఉంటాడు తన బ్యాండ్తో కలిసి. ఈ సినిమా కథ ఏంటి అంటే, మెట్రో నగరాలైన ఢిల్లీ, పూణే, బాంబే ఇటువంటి సిటీస్లో ప్రేమ అంటే ఏంటో, వివాహ బంధం అంటే ఏంటో తెలియకుండా కన్ఫ్యూజ్ అయిపోయి ఏది నిజమైన ప్రేమ, ఏది నిజమైన వివాహ బంధం అన్నది తెలుసుకోవడం కోసం సతమతం అవుతూ ఉన్న భారతీయ ప్రజలను చూపిస్తాడు. ఓ తల్లి ఉంటుంది, ఆమెకి 2 కూతుర్లు ఉంటారు. ఒక కూతురు పూణేలో ఉద్యోగం చేస్తుంటే, ఒక కూతురు పెళ్లి చేసుకుని భర్తతో హాయిగా ఉంటుంది. పెళ్ళైన కూతురి మొగుడు టిండర్ లాంటి యాప్లో డేటింగ్ చేయాలని ట్రై చేస్తూ ఉంటాడు. అదే టిండర్లోకి ఆ అమ్మాయి వెళ్ళి భర్త పని ఎలా పట్టింది అన్నది ఒక కథ. ఈ తల్లి రీయూనియన్ కోసం కలకత్తా వెళ్తుంది. తన క్లాస్మేట్తో కలిసి రియల్గా ఒక నాటకం ఆడాల్సి వస్తుంది. అలాగే చిన్న కూతురు పూణేలో తన ఆఫీస్ మేట్ని ఇష్టపడి పెళ్లి చేసుకోవాలనుకున్నది. వాడేమో తన కళ్ళ ఎదురుగా తన లవర్ పిర్ర పిసుకుతూ బాస్ వెధవేషాలు వేసినా సరే ప్రమోషన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇది ఆమెకు నచ్చదు. ఆమెకు యూట్యూబ్ బ్లాగర్ పరిచయం అవుతాడు. డబ్బు లేకపోయినా అతనితో ఉంటే హాయిగా ఉంటుందని ఆ అమ్మాయి తెలుసుకుంటుంది. లైఫ్లో సెటిల్మెంట్ లేకపోయినా అతన్ని పెళ్లి చేసుకోవాలా వద్దా అన్న డైలమాలో ఉంటుంది. అలాగే మ్యూజిక్ కంపోజర్ అవ్వాలని ట్రై చేస్తూ పిల్లలు అడ్డం వస్తారని అబార్షన్ చేయిస్తూ ఉంటాడు మరో భర్త. పిల్లలు కావాలనుకొని పిల్లలంటే మోజున్న భార్య తన కొలీగ్ సింగిల్ ఫాదర్ అయిన వ్యక్తిని చూసి అతన్ని ఇష్టపడుతూ అతనికి దగ్గర అవ్వబోతూ ఉంటుంది. ఇంతమంది జీవితాలన్నీ ఎప్పుడు కొలిక్కి వచ్చాయి, ఇవన్నీ తెలుసుకోవాలంటే సినిమా చూడాలి. అలీ ఫైజల్, ఫాతిమా సనా షేక్ వాళ్ళిద్దరి లవ్ స్టోరీ బాగుంటుంది. నీనా గుప్తా, అనుపమ్ ఖేర్ స్టోరీ కూడా జాలి కలిగిస్తుంది. అయితే అందరికీ బాగా ఎంటర్టైన్ ఇచ్చిన స్టోరీ మాత్రం పంకజ్ త్రిపాఠి, కొంకణా సేన్ది. వీళ్ళిద్దరు యాక్టింగ్ అదరగొట్టేశారు. పాత మెట్రోలోని రొమాంటిక్ సీన్ లాంటిదే కొంకణా సేన్తో ఒకటి రిపీట్ చేశారు, కానీ అంత హాట్గా ఉండదు. జస్ట్ ఏదో అలా ముగించేశారు. అలాగే యవ్వనంలోకి అడుగు పెడుతున్న ఓ అమ్మాయి తను లెస్బియనా స్ట్రైటా తెలుసుకోవడం కోసం ఏం చేసిందన్నది కూడా ఈ సినిమాలో చూపించారు. అనురాగ్ బసు చాలా చక్కగా తీశాడు. పాటలన్నీ కూడా సినిమాలో కలిసిపోతాయి. ప్రీతం అందించిన సంగీతం ప్లస్ ఈ సినిమాకి ఫోటోగ్రఫీ చాలా రిచ్గా ఉంటుంది. కొన్ని విచిత్రమైన యాంగిల్స్లో కెమెరా పెట్టి తీయడం ఓన్లీ అనురాగ్ బసుకే చెందింది. అటువంటి యాంగిల్స్ ఉంటాయి. ఉదాహరణకి అపార్ట్మెంట్లో హీరో వర్క్ చేసుకుంటుంటే పక్కనే మెట్రో ట్రైన్ వెళ్ళడం లాంటివి లూడో సినిమా నుంచి రిపీట్ అవుతూ వచ్చాయి. డైలాగ్స్ అక్కడక్కడ ఆకట్టుకుంటాయి. నీనా గుప్తా భర్త పంకజ్ త్రిపాఠికి మరొక ఛాన్స్ ఇవ్వమని కొంకణా సేన్ని అడిగే సన్నివేశం బాగుంటుంది. అలాగే క్లైమాక్స్లో ఆ రోజు గదిలో ఏం జరిగిందో నీకు తెలుసుకోవాలని లేదా అని పంకజ్ త్రిపాఠిని కొంకణా సేన్ శర్మ అడుగుతుంది. అప్పుడు అతను చెప్పే డైలాగ్స్ హైలైట్గా ఉంటాయి. మనిషి ప్రేమలో పడాలి, మళ్ళీ 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 ప్రేమలో పడాలి. పెళ్లి చేసుకున్న అమ్మాయితో కూడా మళ్ళీ మళ్ళీ గొడవలు పడి మళ్ళీ మళ్ళీ ఆ అమ్మాయితో ప్రేమలో పడాలి అని చెప్తుంది ఈ స్టోరీ. చాలా క్యూట్గా, వామ్గా, రొమాంటిక్గా తీశాడు సినిమాని. అసభ్యకర సన్నివేశాలు లేకుండా రొమాంటిక్గా తీశాడు సన్నివేశాలని. ఆదిత్య రాయ్ కపూర్, సారా అలీ ఖాన్ మధ్య వచ్చే సన్నివేశాలు కూడా ఆకట్టుకుంటాయి. ట్రైన్ దిగిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య వచ్చే డైలాగ్స్ కూడా బాగుంటాయి. ఒక ఫీల్ గుడ్ రొమాంటిక్ మూవీ ఇది. మంచి సంగీతం కూడా తోడైంది. చూసిన ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. కాకపోతే సనాతన భారతీయ ధర్మాన్ని, భారతీయ పద్ధతులను, భారతీయ సంస్కృతిని పాటించే వాళ్ళకి మాత్రం ఈ సినిమా అంతగా నచ్చదు. మెట్రో లాంటి అడ్వాన్స్డ్ సిటీస్లో ఉన్న వాళ్ళకి మాత్రం ఈ సినిమా కొంచెం కనువిప్పు కలిగిస్తుంది అనడంలో సందేహం లేదు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 4/5. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. ఏంటి నువ్వు కొడతావా? కమాన్, బీట్ మీ యార్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?